హాయ్ అండి. చండీ హోమం కర్నూలులో జోగులాంబ అమ్మవారి టెంపుల్లో చండీ హోమం అండి. చాలా పవర్ఫుల్. మీకు వీలైనప్పుడు చేసుకోండి. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. మేము చండీ హోమానికి అనుకోకుండా తిరుపతి వెళ్తున్నాము, వైకుంఠ ద్వార దర్శనానికి. మేము ప్రతిసారి తిరుపతి వెళ్ళినప్పుడల్లా మేము అక్కడ కర్నూలు అమ్మవారు, జోగులాంబ అమ్మవారు దర్శించుకున్న తర్వాతనే మేము వెళ్తాము. అలా వెళ్ళి చండీ హోమం అనుకోకుండా ప్రదక్షిణ చేసుకున్నాము. అమ్మవారి దర్శనం అయింది. నెక్స్ట్ తిరుమలకి రీచ్ అయ్యాము. చాలా రష్ ఉంది. ట్రాఫిక్ అంతా వీడియో తీశాను. నైట్ మేము 9 o'clock అట్లా రీచ్ అయ్యాము. 8 అనుకోండి, 8 వరకు అట్లా రీచ్ అయ్యాము. ఫుల్ హెవీ రష్ ఉంది. మూన్ కనిపిస్తుంది చూడండి, ఫుల్ మూన్. ఇంతకుముందు నామాలు చూసారు కదా, కొండ మీద నామాలు. నెక్స్ట్ డే ఇంకా మేము దర్శనం చేసుకున్నాక చెవులు కుట్టించామండి మా పిల్లలకి. 2 అబ్బాయిలే నాకు. వాళ్ళకి చెవులు కుట్టించాము. ఇక్కడ న్యాచురల్గా ఉన్నారు, ముని లాగా న్యాచురల్గా డిజైన్ చేశారు విగ్రహాలని. చాలా బాగా అనిపించింది. నిజంగా కూర్చొని హోమం చేస్తున్నారా అన్నట్టు అనిపించింది. ఇది తిరుమల కొండ మీద అండి. తిరుమల కొండ మీద చెవులు కుడతారు పిల్లలకి. అక్కడ ప్లేస్ అండి ఇది. ఎవరు అడిగినా చెప్తారు మనకి చెవులు కుట్టించే ప్లేస్ అంటే. పెద్దవాళ్ళకి కూడా కుడతారు, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కుడతారండి. కానీ ఓన్లీ గోల్డే అండి. అక్కడికి తీసుకెళ్ళాలి. మేము అనుకోకుండా వెళ్ళాము. మేము ఎప్పుడైనా తిరుమల ట్రిప్ సడన్గా ప్లాన్ అవుతుంది. ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాము. మా హస్బెండ్కి నైట్ డ్యూటీ ఉండే. సో మేము ఇంకా సిల్వర్ ప్లాన్ చేసుకొని వెళ్ళామండి. సిల్వర్ రింగ్స్ అప్పుడప్పుడు చేయించుకొని వెళ్ళాము. ఇయర్ పీర్సింగ్కి, చెవులు కుట్టేయడానికి. సో అట్లా ఇక్కడ వీళ్ళు ముగ్గురు అండి కుట్టేది. అసలు టికెట్ తీసుకోవాలి, తక్కువనే ఉంటుంది, ఎంతో కాస్ట్ ఉంటుంది. టికెట్ తీసుకొని ఇంకా చెవులు కుట్టించేసుకున్నాము. ఇక్కడ ఇవి ఏంటంటే వివిఐపీస్ వచ్చినప్పుడు ఉండే ఇదేంటి ఈవో ఆఫీస్ అంటారు ఇక్కడ దగ్గరలో. ఇవన్నీ సీఎం వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, సీఎం, పిఎం, గవర్నర్ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఉంటారండి. ఇవన్నీ కూడా ఈవో ఆఫీస్ దగ్గరలో ఉంటాయి కొండ మీద తిరుమల. ఈ బిల్డింగ్స్ అన్నీ అవే. ఒక్కొక్క దాంట్లో 100 members అయినా ఉండొచ్చు, అంత పెద్దగా ఉంటాయి విల్లాస్ అవన్నీ. డూప్లెక్స్ హౌసెస్ ఇవన్నీ వివిఐపీస్కి ఇస్తారు. తిరుమల కొండ మీద ఇవన్నీ ఈఓ ఆఫీస్ దగ్గరలో ఉంటాయి. ఓన్లీ వివిఐపీస్కి మాత్రమే ఇస్తారు. ఇవి హైయర్ అఫీషియల్స్కి మాత్రమే ఇస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి నైట్ వ్యూ అండి. నైట్ మేము రీచ్ అయిన వ్యూ ఇక్కడ యాడ్ చేశాను. నైట్ మనకి వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళినప్పుడు నైట్ మనము ఎంటర్ అయితే కొండ మీద ఎలా ఉంటుందో చూడండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ముందుకు వెళ్తే అసలు నిజంగా వైకుంఠానికి వచ్చామా అన్నంత డెకరేషన్ ఉంది. అలా లైట్స్తో అరేంజ్మెంట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది కొండ మొత్తము. 2 కళ్ళు సరిపోవండి చూడడానికి, ఎటు చూడాలో అర్థం అవ్వదు, అంత బాగుంటుంది. చూడండి ఎంత లైట్స్తో డెకరేషన్. ఇంకా నా ఫోన్లో క్లియర్గా రాలేదు. నాకు ఎగ్జైట్మెంట్తో నేను ఐఫోన్ ఉన్నా కూడా నార్మల్ ఫోన్తో క్యాప్చర్ చేశాను. చూడండి మొత్తం ఫ్లవర్స్ అవన్నీ కూడా న్యాచురల్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. ఆర్టిఫిషియల్ అస్సలు కాదండి, న్యాచురల్ ఫ్లవర్స్ అవి.
ఎంత బాగున్నారు స్వామివారు. చూడు ఎంత బాగుందో. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ ఎలా ఉంటుంది అనేది పరిస్థితి. చాలా బాగుంది కొండ మీద. ఇదంతా నైట్ వ్యూ. అక్కడ రథం చూడండి, నిజంగా రథం మూవ్ అవుతున్నట్టుగానే ఉంటుంది. అంత న్యాచురల్గా పెట్టారు లైట్స్తో. ఎంత బాగుంది చూడండి. ఇంకాసేపు నేను అక్కడే ఉండి తీసాను వీడియో. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా లైట్స్తో, ఇన్ని లైట్స్ అండి అసలు. కొండ మొత్తం లైట్స్తో డెకరేషన్ చేశారు. ఇవంతా చెట్టు కొమ్మలు, ఆకులు కూడా కనిపించకుండా చేశారండి డెకరేషన్ లైట్స్తో. ఎంత అద్భుతంగా ఉంది తిరుమల కొండ. నేను ఇంకా ఇక్కడ దిగి నడుచుకుంటూ మీ అందరికీ కనిపించాలని చెప్పేసి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ముందు అక్కడ ఒక దగ్గర ఒక వ్యూ కోసం వెళ్ళాను. దీనికోసమే ఫ్లూట్ సంథింగ్ ఏదో ఉంది, అది దగ్గర నుండి క్యాప్చర్ చేద్దామని వెళ్ళాను. ఇదే అండి ఫ్లూట్. ఎంత బాగుంది చూడండి లైట్స్తో డెకరేషన్. ఎప్పుడైనా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళినప్పుడు నైట్ టైంలో అక్కడ రీచ్ అయ్యేలా వెళ్తే ఎంత అద్భుతంగా చూడవచ్చు ఇవన్నీ లైట్స్. ఇంకా డైరెక్ట్ చూస్తే అనుభూతి వేరండి. మాకు ఇంకా దగ్గరలోనే దర్శనానికి దగ్గరలోనే రూమ్స్ అవైలబుల్గా మాకు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తున్నాము. షార్ట్ కట్. మొత్తం లైట్సే అండి, కొండ మొత్తం లైట్సే. నేనైతే ఫోన్ ఆఫ్ చేయకుండా 1 hour వీడియో తీశాను. నేను ఒక 15 minutes వీడియోని అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ హనుమాన్ లాగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టాచ్యూ పెట్టారు. నాకు ఫోన్లో ఇంకా సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు.